సో హలో ఆల్, అంటే మేము చాలా ఎఫోర్ట్ చేసి పర్ఫార్మెన్స్ లిస్ట్ లాగా తయారు చేసామన్నమాట. చాలా టైం, ఒక ఇద్దరం కూర్చొని చాలా సేపు కూర్చొని చేసినటువంటిది. సో జయంత్ చవాన్, సుదీప్ రెడ్డి, అంటే ఎవరిదైతే పెర్ఫార్మెన్స్ చేశామో అది మేము రాసాము. జయంత్ చవాన్, సుదీప్ రెడ్డి, మణికంఠ, శ్రావణి, తనుజ, ఫసీహా షేక్, కృష్ణ చైతన్య, ప్రణీత, వినోద్ రెడ్డి, నరేష్ రెడ్డి, సాయి సంతన్ ఆన్లైన్ వీళ్ళు, యశ్వంత్, రమ్య, త్రివేణి, శ్రీనివాస్, విష్ణుతేజ, అమృతేశ్వరి, చందన, సంజన, లావణ్య, రంగనాథ్, సుధీర్, దీపిక, హేమాంజలి. ఎలా ఫైనల్ రివ్యూస్ అంటే లాస్ట్ జరిగినటువంటి 2 ఎగ్జామ్స్ ప్లస్ కొన్ని ఎథిక్స్ పేపర్స్ ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి అవుట్కమ్ ఫైనల్గా. సో ఫస్ట్ జయంత్తో స్టార్ట్ చేస్తాం. జయంత్, మీ కంటెంట్ చాలా బాగుంది. యు ఆర్ రైటింగ్ వెరీ గుడ్ ఆన్సర్స్. యూ హ్యావ్ వెరీ గుడ్ డైవర్సిటీ ఆఫ్ నాలెడ్జ్, 100%. ప్రజెంటేషన్లో ఏమవుతుందని అంటే ముఖ్యంగా మీరు అంటే ఏమి ఇంప్రూవ్, ఈ టెస్ట్ సిరీస్లో జాయిన్ అయినందుకు మీకు ఏమి ఇంప్రూవ్మెంట్, మీకు ఆల్రెడీ ఒక మిడివల్ ఇండియా పేపర్ ఎవాల్యుయేషన్ అయ్యి మీకు తీసుకున్నారా? అది ఇవ్వండి. నిన్నటిది మొన్నటిది మిడివల్ ఇండియా. డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ మొఘల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ దేర్ సోషో రిలీజియస్ లైఫ్ అండ్ ఫోస్టర్డ్ కల్చరల్ డెవలప్మెంట్స్ ఇన్ మిడివల్ ఇండియా. ఈ ప్రశ్నలో ఎక్కడ కూడా కాంటెంపరీ అని మెన్షన్ చేయలేదు నేను క్వశ్చన్లో. డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ మొఘల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ దేర్ సోషో రిలీజియస్ లైఫ్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్. వాళ్ళ యొక్క సోషల్ లైఫ్ ఏంటి, రిలీజియస్ లైఫ్ ఏంటి, కల్చరల్ లైఫ్ ఏంటి, వాళ్ళ వల్ల మిడివల్ ఇండియాలో వచ్చినటువంటి మార్పులు, వాళ్ళ వల్ల కాంటెంపరీ ఇండియాలో వచ్చినటువంటి మార్పులు కాదు. ఐ షుడ్ నాట్ గివ్ యూ 5.5 మార్క్స్, బట్ నేను 5.5 మార్క్స్ ఇచ్చాను. నేను అంటే నేను ర్యాండమ్ పేపర్స్ తీసి చూస్తూ ఉంటాను అన్నమాట. చిన్న ఒక మంచు చునకలాగా చూసినప్పుడు యూ షుడ్ గెట్ ఓన్లీ 2 మార్క్స్. అంటే ఇలాంటివి మిస్టేక్స్ అవుతాయి అన్నమాట. అంటే మొట్టమొదటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రశ్నకి జవాబు రాస్తున్నామా లేదా, ఓకేనా? సో మీరు చూడండి, మీరు ఏమేమి రాశారనంటే ఆర్టికల్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సేస్ ఇండియా దట్ ఈస్ భారత్ ఈజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇది కాంటెంపరీ, టుడేస్ ఇండియా, మోడర్న్ ఇండియా. మోస్ట్ ఆఫ్ ద ప్రజెంట్ రెవెన్యూ అఫీషియల్స్ డిరైవ్డ్ నామినిక్లేచర్స్. వై ఐ వాంట్ ప్రజెంట్, నేను ఆ మొఘల్ అడ్మినిస్ట్రేషన్ వల్ల మిడివల్ ఇండియాలో వచ్చినటువంటి మార్పులు, అది ప్రశ్న. సో యాక్చువల్లీ 5.5 మార్క్స్ వేయొద్దు దీనికి, ఇది చేద్దామనే. ఇలాంటివి పెద్ద మిస్టేక్స్ అనమాట. యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్, యూ హ్యావ్ టు స్టిక్ యువర్ సెల్ఫ్ టు ద క్వశ్చన్. ఎప్పుడైతే మీరు క్వశ్చన్కి రిజిడ్గా ఫాలో అవుతారో మార్క్స్ అయితే కట్ అవ్వవు, ఓకే? అది ప్రజెంటేషన్లో మీరు ఏం చేస్తున్నారంటే వర్డ్ లిమిట్ దాటిపోతున్నారు. ప్రజెంటేషన్లో వర్డ్ లిమిట్ దాటిపోతే ఏమవుతుందంటే లాస్ట్లో 2 క్వశ్చన్లన్నా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సో మైండ్లోనే ఫిక్స్ అవ్వాలి. ఇప్పుడు మీరు చేసే ప్రాక్టీసే దానికి. ఇంట్రడక్షన్ ఇంత ఉండాలి, కంక్లూజన్ ఇంత ఉండాలి, ఈ బాడీ ఇంత ఉండాలి, అంతే. యూ హ్యావ్ టు ఫిక్స్ ఇన్ యువర్ మైండ్. 6 పాయింట్స్ దాటుతుంది అని అన్నప్పుడు వెళ్ళకూడదు. 6 పాయింట్స్ దాటుతుంది అంటే నా ఆన్సర్ 10 మార్క్స్కే, నేను 10 మార్క్స్కే ఆన్సర్ రాయాలి, నేను 20 మార్క్స్ కాదు నేను ఆన్సర్ రాయాల్సిందని చెప్పేసి అదొకటి. అదే ప్రజెంటేషన్ వీక్. ఆ ఉన్న 2 పేజెస్లో లేకపోతే 2.5 పేజెస్లో మ్యాక్సిమం 3 పేజెస్లో 2.5 అని ఫిక్స్ అవ్వండి. 3 దాకా వెళ్తుంది, దానికి మించి వెళ్ళకూడదు. యూ విల్ నాట్ ఫాలో ద వర్డ్ లిమిట్. హ్యాండ్ రైటింగ్ ఒక్కటి మెల్లిమెల్లిగా, ఇప్పుడే హ్యాండ్ రైటింగ్ బాగుంది, నీడెడ్ టు ఇంప్రూవ్ హ్యాండ్ రైటింగ్ ఒకటి. సో అది చవాన్, అది చాలా జాగ్రత్తగా, అంటే అందరికన్నా మంచి బాగా రాస్తున్నావు నువ్వు. యు ఆర్ వెరీ కన్సిస్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు అప్రిషియేట్ యూ. ఆ ఒక్క మిస్టేక్స్, ప్రశ్నకి జవాబు రాయడము. రెండోది స్ట్రక్చర్లో ఇంట్రడక్షన్ ఇంతే ఉండాలి, కంక్లూజన్ ఇంతే ఉండాలి, ఆ బాడీలో ఇవే పాయింట్స్ నేను పెట్టాలని చెప్పేసి వన్స్ యూ ఫిక్స్ ఇన్ యువర్ మైండ్ యూ విల్ గెట్ మోర్ మార్క్స్. లాస్ట్ ఇయర్ మెయిన్స్ నాకు గుర్తుంది, ఈ ఇయర్ మెయిన్స్కి ఈ డిఫరెన్స్ చూపిస్తే మాత్రం ఖచ్చితంగా యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ ర్యాంక్, ఓకే? ఏమర్థమైంది మీకు? ఇప్పుడు ముఖ్యంగా ప్రశ్నకి జవాబు రాయడం. సుదీప్ రెడ్డి, యూ హ్యావ్ వెరీ గుడ్ డైవర్సిటీ ఆఫ్ నాలెడ్జ్. ప్రజెంటేషన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. కొంచెం ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్ ఎగ్జాంపుల్స్ యాడ్ చేయాలి మనం. మళ్ళీ ఇంకొకటి, ఎగ్జాంపుల్ అన్నప్పుడు మనం ఎగ్జాంపుల్ అని కేస్ స్టడీ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా గురించి ప్రశ్న అడిగినప్పుడు శ్రేయా సింగల్ కేస్ 2013 మనం మెన్షన్ చేస్తాం. సెక్షన్ 66A హ్యాస్ బీన్ రిపీల్డ్ అని అంటాం మనం, అవునా? దాన్ని మనం ఎగ్జాంపుల్ లాగా కాకుండా దాన్ని మనము ఆన్సర్లో భాగంలాగా, ఫర్ ఇన్స్టెన్స్ కాదండి, మనం అలా అనుకోండి. బోల్డ్ లెటర్ సెక్షన్ 66Aని మనం బోల్డ్ లెటర్స్లో పెడతాం, శ్రేయా సింగల్ని బోల్డ్ లెటర్స్లో పెడతాం. అంటే ఒక స్థాయి దాటిపోయిన తర్వాత ఒక మంచి ఎవాల్యుయేటర్ అయితే
ఇట్లా ఎగ్జాంపుల్ అని పెట్టడము, కేస్ స్టడీ అని పెట్టడం. మీరు చూడండి స్టాండర్డ్ బుక్స్, ఏ స్టాండర్డ్ బుక్లోనైనా ఎగ్జాంపుల్, కేస్ స్టడీ అని రాస్తారో ఆ పారాగ్రాఫ్లో భాగంగా వెళ్ళిపోతుందా? సో అదొకటి మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. కొంచెం ఎఫెక్టివ్ కంక్లూజన్స్ ఎలా ఉంటున్నాయంటే సింపుల్గా ఉంటున్నాయి అన్నమాట. కంక్లూజన్స్ జయంత్ బాగా రాస్తున్నాడు. కంక్లూజన్స్ కొంచెం మోర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తీసుకురావచ్చు కదా. మనము కాన్స్టిట్యూషనల్ లెటర్ అండ్ స్పిరిట్ వీ కెన్ ఇంప్లిమెంట్. అలాంటి కొంచెం వైబ్రెంట్గా ఉన్నటువంటి వర్డ్స్ వాడితే మన కంక్లూజన్ బాగుంటుంది. అంటే ఇవి నేను జనరల్గా మేము ఇద్దరం కూర్చొని మేము పేపర్స్ చూసిన తర్వాత లాస్ట్ 2 days నుంచి వచ్చినటువంటి కంక్లూజన్ ఇవి ఇంప్రూవ్మెంట్ అవుతే చాలు. కంటెంట్ అండ్ డైవర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ యూ హ్యావ్, ప్రజెంటేషన్ ఈజ్ గుడ్, యూ నీడ్ టు యాడ్ ఎగ్జాంపుల్స్ మోర్ రిలవెంట్గా, నీడ్ టు రైట్ అన్ ఎఫెక్టివ్ కంక్లూషన్. దిస్ ఈజ్ వేర్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ఓవరాల్గా వీటి మీద ఈ 3 నెలలు నువ్వు వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా యూ విల్ గెట్ అ వెరీ గుడ్ రిజల్ట్. దిస్ ఈజ్ ద కంక్లూషన్ ఆఫ్టర్ వర్కింగ్ ఆన్ యువర్ పేపర్స్ ఫర్ నియర్లీ 30 minutes. ఎక్కువనే అది టకా పేపర్లు చూసినప్పుడు సో ఇక్కడ మిస్టేక్స్ ఉన్నాయని ఆ కంక్లూజన్కి వచ్చాము. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఐ హానెస్ట్ రివ్యూ విచ్ ఐ కెన్ గివ్ ఫ్రమ్ మై మణికంఠ. హ్యాండ్ రైటింగ్ రోల్ ప్లే చేస్తుంది. అద్భుతమైన హ్యాండ్ రైటింగ్ కాకపోయినా కూడా లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ అయితే ఉండాలి. యు హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్, యువర్ కంటెంట్ అండ్ డైవర్సిటీ ఈజ్ వెరీ గుడ్. హ్యాండ్ రైటింగ్తో పాటు ప్రజెంటేషన్ ఒకటి, మోర్ పాయింట్స్ జనరేట్ కొన్ని పాయింట్స్ మోర్గా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకోసం ఇప్పుడు ఒక 3 points అవుతున్నాయి అనుకుందాం. ఇఫ్ యు సీ హియర్ ఒక 3 points అనుకున్నాం అనుకోండి, ఏబిసి అని మెన్షన్ చేసేసిన తర్వాత 3 కన్నా మోర్ పాయింట్స్ వస్తున్నాయి అనుకోండి, ఒక ట్రయాంగిల్ డయాగ్రామ్ వేసేసి, ఒక క్లౌడ్ డయాగ్రామ్ వేసి 7 కన్నా 8 points వచ్చినప్పుడు ఒక క్లౌడ్ డయాగ్రామ్ వేసేసి ఆ క్లౌడ్ డయాగ్రామ్లో నుంచి 7-8 points మనం రాసే విధంగా, సో దట్ ఒకటే దగ్గర ఫిల్అప్ చేస్తే ఏమవుతుందనంటే అప్పుడప్పుడు ఎవాల్యుయేటర్ చదవకపోవచ్చు. వై? బికాస్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. సో ఆయన కొంచెం మనకు క్లమ్సీ అనిపిస్తేనే మనం అప్పుడప్పుడు అనుకుంటాం ఎక్కువ కంటెంట్ రాస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయని. అబద్ధం అది. ఉమాహారతి ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. ఇంకో అబ్బాయి శివ అని ఉన్నాడు. హీ వెంట్ టు ఇంటర్వ్యూ బట్ డిన్ క్లియర్, 2 times డిన్ క్లియర్డ్. ఉమాహారతి ఆల్ ఇండియా ర్యాంక్ 3. ఆమె పేపర్స్ మీకు కూడా పంపిస్తాను నేను. ఆమె చాలా తక్కువ పాయింట్స్ రాస్తుంది, బట్ ప్రజెంటేషన్ బాగా చేస్తుంది అన్నమాట. ఉన్న తక్కువ పాయింట్లనే కనువింపుగా, విజిబిలిటీ చూడగానే మార్క్స్ వేసే విధంగా ఉండడం వల్ల మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో మీకు ఆల్రెడీ కంటెంట్ ఉంది, దట్ ఈస్ ద రీజన్ యూ క్లియర్డ్ ప్రిలిమ్స్. ప్రతి ఒక్కరికి దాదాపు కంటెంట్ ఈజ్ గుడ్ అనే రివ్యూ ఉంది. కాకపోతే ఆ ప్రజెంటేషన్ దగ్గర పోతే సార్ ప్రజెంటేషన్ అంటే ఏంటి సార్, ఇలాంటివి 3 points ఉంటున్నప్పుడు ఏబిసిడి అని మెన్షన్ చేయండి. ఆ 3 points కన్నా ఎక్కువ దాటుతుంది అన్నప్పుడు యూ యూజ్ సమ్ బ్లాక్ డయాగ్రామో లేకపోతే ఒక క్లౌడ్ డయాగ్రామో ఇలా వేస్తే ఏంటంటే మనం అతనికి ఎక్స్ప్రెస్ చేయడం ఇంపార్టెంట్ ఎవాల్యుయేటర్కి. అదొకటి. సార్ హ్యాండ్ రైటింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి సార్ ఈ షార్ట్ పీరియడ్లో? ఏమైనా టిప్స్ ఉన్నాయి? ఒకటి నేను చెప్పగలను. హ్యాండ్ రైటింగ్ మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే లెటర్కి మధ్యలో గ్యాప్ పెట్టండి. లెటర్కి మధ్యలో గ్యాప్ పెడితే అది ప్రాక్టీస్ చేయాలి ఈ 2 months. లెటర్కి మధ్యలో గ్యాప్ పెడితే ఏమవుతుందంటే హ్యాండ్ రైటింగ్ ఎలా ఉన్నా కూడా మనిషికి అర్థమవుతుంది అనమాట. కొందరు ఏంటంటే వాళ్ళు వంకర రాస్తారు. వంకర రాయడం వల్ల హ్యాండ్ రైటింగ్ ఎదుటి వాళ్ళకి అర్థం కాదు, లెజిబిలిటీ ఉండదు. సో కనీసం మన హ్యాండ్ రైటింగ్ ఇప్పటికిప్పుడు ఇంప్రూవ్మెంట్ అవ్వలేము కాబట్టి ఆ లెటర్కి మధ్యలో నీడెడ్ NEEDED అలా ప్రాక్టీస్ చేసినా మనకి ఎదుటి మనిషి కనబడుతుందన్నమాట. అది నా ఉద్దేశం. ఓకేనా? యూ షుడ్ ఇంప్రూవ్ ఆన్ యువర్ ప్రజెంటేషన్, యువర్ హ్యాండ్ రైటింగ్, యూ హ్యావ్ వెరీ గుడ్ డైవర్సిటీ ఆఫ్ నాలెడ్జ్. కొంచెం ఎక్కువ పాయింట్స్ రాయండి. కొంచెం లిమిటెడ్ పాయింట్స్ రాస్తున్నారు అంటే వేరే వాళ్ళ పేపర్ చూసినప్పుడు వాళ్ళ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. సార్ ఇంకో టైం లిమిట్లో ఎక్కువ రాయటం ప్రాక్టీస్. ఇప్పుడు ఇలాంటి డయాగ్రామ్ వాడి రాయాలి. కొంచెం మీ దాంట్లో కంటెంట్ తక్కువ ఉంది కంపేర్డ్ విత్ బోత్ ఆఫ్ దెమ్. ఓకేనా? ఫసిహా, హర్ కంటెంట్ అండ్ డైవర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ గుడ్. ఫసిహా, హ్యాండ్ రైటింగ్ ఈజ్ గుడ్. ఇప్పుడు మీరు క్వశ్చన్ రాస్తారు, రాసిన తర్వాత ఒక పారాగ్రాఫ్కి ఇంకో పారాగ్రాఫ్కి చిన్నదే, బట్ అది రోల్ ప్లే చేస్తుంది. గ్యాప్ కొంచెం వదలాలి మీరు, స్పేస్. ప్రజెంటేషన్ ఈజ్ వీక్. ఇప్పుడు జయంత్ ప్రజెంటేషన్ బాగుంటుంది కానీ అంత కుక్కేస్తున్నాడు అనమాట. అలానే మీది అంటే కంటెంట్ ఉంది అక్కడ, ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ తక్కువగా ఉంది. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కానీ స్ట్రక్చర్డ్ లేదు. స్ట్రక్చర్డ్ అంటే ఏంటి సార్ అంటే అరేంజ్మెంట్. ఇప్పుడు స్పేస్ మీరు వదిలిపెట్టేసి అండర్లైన్ చేసే బదులు క్యాపిటల్ లెటర్స్లో రాసి
దాని కింద మళ్ళీ కంక్లూజన్ రాసేటప్పుడు నాకు అర్థం కావట్లేదు ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు ఇది కంక్లూజనా లేకపోతే ఇది ఆన్సర్ మెయిన్ బాడీయా మీరు ఇంట్రడక్షన్ ఇస్తున్నారా అని కంక్లూజన్ నాకు అర్థం అవ్వట్లేదు. దానికి నేను ఒక నిమిషం మళ్ళీ చూసుకుంటున్నాను అనమాట. నాకు బర్డెన్ అయ్యేలా చేయకూడదు మీరు. సో అదొకటి. ఇఫ్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, కంటెంట్ అండ్ డైవర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ గుడ్. దట్ ఈస్ వాట్. ప్రణీత, యూ ఇంప్రూవ్డ్ అలాట్. మొదటి టెస్ట్కి మీరు లాస్ట్లా వచ్చేటప్పటికి ఇన్కన్సిస్టెంట్, రెగ్యులర్గా రాయలేదు కదా. హెల్త్ బాగాలేదు సార్, లాస్ట్ కొంచెం రాయలేదు. కానీ ఈ మధ్యకాలంలో బాగా ఇంప్రూవ్ అయ్యారు, బట్ ఇన్కన్సిస్టెన్సీ ఉంది. అంటే మేము ఏం చేసామంటే ఫస్ట్ నుంచి ఎవరెవరైతే పేపర్స్ అని రాశారో అవి మేము పీడిఎఫ్ తీసి మా దగ్గర పెట్టుకుంటున్నాం అన్నమాట. మేము ఎవరైనా మంచి ఆన్సర్స్ ఉంటే రేపు పొద్దున మీకు ర్యాంక్స్ వస్తే ఇలా రాయాలని చూపెట్టడానికి ఓపెన్గా చెప్తున్నాను. అలా మేము అన్నీ మీది ఒక రిజర్వ్ లాగా చేస్తున్నాము. మీది మొదట్లో ఇన్కన్సిస్టెన్సీ ఉంది. జయంత్ ఈజ్ వెరీ కన్సిస్టెంట్, హీ ఈజ్ కన్సిస్టెంట్. కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఆ కన్సిస్టెన్సీ లేదు. కన్సిస్టెన్సీ, ఇర్రెగ్యులారిటీ, యూ హ్యావ్ టు మెయింటైన్ కన్సిస్టెన్సీ. ఈ మధ్యలో యు ఆర్ రైటింగ్ వెరీ గుడ్ ఆన్సర్స్ బికాస్ ఆఫ్ కన్సిస్టెన్సీ. నేను ప్రాక్టీస్ నేనైనా నేను బాగా ప్రాక్టీస్ చేస్తే నేను మంచి క్లాస్ డెలివరీ చేయగలను. నేను ప్రాక్టీస్ చేయలేదనుకోండి, నేను ప్రిపేర్ కాలేదనుకోండి, నేను క్లాస్ డెలివరీ చేయలేను. అంతే తేడా. సో మీరు ఇప్పుడు ఎంత బాగా మీరు ప్రిపేర్ అవుతే, మీరు ఎంత బాగా కన్సిస్టెన్సీ ఉంటే ఎగ్జామినేషన్ వల్ల అంత బాగా వస్తుంది. సో కన్సిస్టెన్సీ ఫర్ యూ అండ్ యువర్ గ్రాఫ్ ఈజ్ హై. మీ రైట్ ఈజ్ గ్రాఫ్ ఈజ్ గోయింగ్ హై. యువర్ ఆన్సర్స్ ఆర్ గుడ్ ఈవెన్చువల్లీ. మొదట్లో లేదు, తర్వాత ఫీవర్ అన్నారు కదా. సో కన్సిస్టెన్సీ ఒకటి. You improved a lot, everything, presentation, structure, everything is good. Please be consistent. శ్రావణి, మీరు బాగా రాస్తున్నారండి మీ పేపర్స్. షీ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్. తెలుగు మీడియం, తెలుగు పేపర్స్ అద్భుతంగా ఉన్న ఆన్సర్స్. ఎగ్జాంపుల్స్ లేవు, కరెంట్ ఎగ్జాంపుల్స్. లాస్ట్ 3-4 days రాయలేదు. ఎందుకు? అంటే యూపీఎస్సీ. ఓకే, డైలీ అయితే రాయండి, వీక్లీ అయినా కూడా ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుంది కదా. వెరీ గుడ్ కంటెంట్, వెరీ గుడ్ డైవర్సిటీ, ప్రజెంటేషన్ ఈజ్ వెరీ గుడ్. ఓన్లీ యూ హ్యావ్ టు యాడ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఒకటి చెప్తాను, ఒక స్టేట్మెంట్కి ఎప్పుడైతే మనము నేను సోషల్ మీడియా రాసేటప్పుడు నేను శ్రేయా సింగల్ కేసు రాయకపోతే సోషల్ మీడియా ఈజ్ ఇన్కంప్లీట్. సోషల్ మీడియా గురించి రాసేటప్పుడు మహారాష్ట్రలో ఒక 2 అమ్మాయిలని అరెస్ట్ చేశారు బాల్ ఠాక్రే చనిపోయినప్పుడు. వాళ్ళు ఏదో ఫేస్బుక్లో ఒక మనిషి చనిపోయినందుకు మీరు మహారాష్ట్ర మొత్తం బంద్ చేస్తారని చెప్పేసి ఆమె ఒక ఫేస్బుక్లో ఆ ఎగ్జాంపుల్ రాయకుండా నేను సోషల్ మీడియా ఆన్సర్ రాస్తే ఇన్కంప్లీట్. అంటే కొన్ని ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట. సో దోస్ ఎగ్జాంపుల్స్ షుడ్ బి రిపీటెడ్. పాపులర్ ఎగ్జాంపుల్స్, ఎవాల్యుయేటర్ తెలిసినటువంటి ఎగ్జాంపుల్స్. సో ఎగ్జాంపుల్స్ ఒకటి. సో ఫైనల్లీ యువర్ హ్యాండ్ రైటింగ్ ఓకే. హ్యాండ్ రైటింగ్ ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే నువ్వు లాస్ట్లో ఇరికిచ్చి రాస్తున్నావు కదా కంక్లూజన్, అందుకోసం హ్యాండ్ రైటింగ్ అనిపిస్తుంది. కానీ హ్యాండ్ రైటింగ్ ఈజ్ గుడ్ ఓన్లీ, బట్ ఓన్లీ ఇది ఇంట్రడక్షన్ ఉండాలి, ఇది కంక్లూజన్ ఉండాలి, ఇంతవరకు బాడీ ఉండాలి అని ఒకసారి మీకు ఫ్రేమ్ వర్క్ చేసుకుంటే యువర్ ఆన్సర్ విల్ బి గుడ్. ఎగ్జాంపుల్స్ బోత్ శ్రావణి అండ్ యూ. కొంచెం యూ టు రీడ్ మోర్, కంటెంట్ షుడ్ బి మోర్. సేమ్ థింగ్, గ్యాప్స్ అండ్ ప్రజెంటేషన్ షుడ్ బి దేర్. యూ హ్యావ్ టు బి కన్సిస్టెంట్. అంటే ఇవి మెయిన్. దీస్ ఆర్ ద రివ్యూస్, ఫైనల్ రివ్యూస్. అంటే మనకు సెప్టెంబర్ వరకు, అంటే జూన్, జూలై, ఆగస్ట్, ఈ 3 నెలల్లో మీరు చేయవలసినటువంటి పనులు ఇవి కనుక ఉంటే మాత్రం 100%గా దేర్ విల్ బి ఎ వెరీ గుడ్ రిజల్ట్ ఫ్రమ్ యువర్ సైడ్. అండ్ కమింగ్ టు ఆన్లైన్, వినోద్ రెడ్డి ఉన్నారా? వినోద్ రెడ్డి కంటెంట్ అండ్ నాలెడ్జ్ ఈజ్ గుడ్, ప్రజెంటేషన్ ఇంప్రూవ్మెంట్, ఎఫెక్టివ్ కంక్లూజన్స్ లేదు. కంక్లూజన్ అస్సలు బాగాలేదు. కంక్లూజన్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే అవి రెడీమేడ్ మనం ప్రాక్టీస్ చేయాల్సిందే. ఒక 4-5 ఆన్సర్స్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత ఎవరైనా సరే దే విల్ మేక్ వన్ మైండ్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ మాత్రమే ప్రాపర్గా ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత ఒక డిసిషన్కి వచ్చేస్తారు. ఏమనంటే ఈ అబ్బాయి, ఈ మనిషి మంచిగా రాస్తున్నాడు. సో నెక్స్ట్ కంక్లూజన్కి వెళ్ళిపోతారు అనమాట. హౌ హీ ఈజ్ కంక్లూడింగ్. ఆ కంక్లూషన్ ఆధారంగానే మనకు మార్క్స్ వస్తాయి. సో హౌ మచ్ యూ ప్రాక్టీస్ ఆన్ ఇంట్రడక్షన్, దట్ మచ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఆన్ కంక్లూజన్కి రెడీమేడ్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కానివ్వండి, కాన్స్టిట్యూషనల్ లెటర్ అండ్ స్పిరిట్ కానివ్వండి, ఇలాంటివి తీసుకొని వస్తే ఈజీ మంచి కంక్లూజన్ మనం రాయొచ్చు. నరేష్ రెడ్డి ఉన్నారు. నరేష్ రెడ్డి, మీ వాయిస్ ఆన్ చేయండి. ఎస్ సార్. ఎస్, everything is good, should maintain consistency until and nowadays
సేమ్ లైక్ ప్రణీత. స్టార్టింగ్లో కన్సిస్టెన్సీ లేదంతేనా నరేష్? సార్ డైలీ ఇప్పుడు రాస్తుంది నవడేస్ ఇంప్రూవ్మెంట్ అనేది ఈ మధ్యకాలంలో కొంచెం బాగుంది మీ ఆన్సర్స్. కంటిన్యూ ద సేమ్ నరేష్. సార్ 15 minutes పడుతుంది సార్ పర్ క్వశ్చన్, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? నేను ఒకటి చెప్తాను. టైం మేనేజ్మెంట్ ఎలా అన్న ప్రశ్నకి ఇప్పుడు ఈ ప్రాక్టీస్ సెషన్స్ అప్పుడు మీ మనసులో అంటే మనం ఫస్ట్ ఒక 1 month ఇంట్రడక్షన్లో ఈ పాయింట్స్ ఉండబోతున్నాయి అని అక్షరాలు రాసుకోవాలి. ఇంట్రోలో ఈ పాయింట్స్ ఉండాలి, బాడీలో ఈ పాయింట్స్ ఉండాలి, కంక్లూజన్లో ఈ పాయింట్స్ ఉండాలి అని ఒక ఫ్రేమ్వర్క్, రఫ్ ఫ్రేమ్వర్క్. దాన్ని మనం పేపర్ మీద ఎగ్జిక్యూట్ చేయాలి ఒక 1 month. సో దట్ 12 minutes తీసుకుంటుంది. ఎందుకనంటే ఎక్కువ టైం దేనికి తీసుకుంటుందనంటే మనం ఆన్సర్ రాయడం స్టార్ట్ చేసిన తర్వాత మనం ఆలోచించడం మొదలు పెడితే ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఆలోచనకు ఎక్కువ టైం పోతుంది అనమాట. సో మనం ఫ్రేమ్వర్క్ రాసేటప్పుడే మనం ఆలోచన చేసుకొని ఇవన్నీ పాయింట్స్ మన ఆన్సర్లో ఉండాలని ఒక కంక్లూజన్కి వచ్చామనుకోండి, మనం పేపర్ మీద పెన్ను పెట్టిన తర్వాత మనం ఆలోచించాం. సో టైం కన్జ్యూమ్ అవుతుంది, నెంబర్ 1. నెంబర్ 2, అలా 1 month పేపర్ మీద రఫ్ డ్రాఫ్ట్ తయారు చేసిన తర్వాత 1 month తర్వాత మన రఫ్ డ్రాఫ్ట్ మైండ్లో చేసుకోవాలి. ఇంట్రోలో ఇది ఉండాలి, బాడీలో ఇది ఉండాలి, కంక్లూజన్లో ఇది ఉండాలి. సో అప్పుడేమవుతుంది, ఈ పేపర్ మీద మనం రాసే 1 minute మనకు మిగులుతుంది. అంటే 12 minutes కాస్త 11 minutes అయింది. ఇంట్రోలో ఇదే రాస్తాను, నేను కంక్లూజన్లో ఇదే రాస్తాను, బాడీలో ఇదే రాస్తాను. అప్పుడు పేపర్ మీద పెట్టడం వల్ల 10 to 11 minutesలో మనం క్లోజ్ చేయొచ్చు ఆన్సర్. అలా ఇంకో 2 months ప్రాక్టీస్ చేసినాక ఆబ్వియస్గా ఇట్ విల్ కమ్ డౌన్ టు 9 minutes. 9 minutes ఈజ్ అ వెరీ గుడ్ ఆన్సర్. 8 to 9 minutes అనేది చాలా మంచి ఆన్సర్. ఇలా ప్రాక్టీస్ చేయండి నరేష్ గారు మీరు. ఓకే సార్. సార్ ఎనీ సజెషన్స్? ఇంతేనండి నరేష్. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కొంచెం కన్సిస్టెన్సీ అంటిల్ ద ఎండ్. సాయి సంతన్, కంటెంట్ ఈజ్ గుడ్, ప్రజెంటేషన్ ఈజ్ వీక్, ఎగ్జాంపుల్స్, థీరీస్ ఎక్సెట్రా. థీరీస్ అంటే ఒకటి డాక్ట్రిన్స్. కొన్ని ప్రశ్నలకి డాక్ట్రిన్స్ కూడా మనం రాయవచ్చు. కొంచెం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రైటింగ్, బట్ అలాంటివి కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. ఆ మోడల్ ఆన్సర్స్లో మేము అప్లై చేద్దాం అనుకుంటున్నాము. ఎథిక్స్లో అప్లై చేసాము ఆ మోడల్ ఆన్సర్స్లో. సో అకార్డింగ్ టు దిస్ థీరీ, అకార్డింగ్ టు దిస్ డాక్ట్రిన్, అలా. ఫర్ ఎగ్జాంపుల్ ఎథిక్స్లో మనము డాక్ట్రిన్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ తీసుకురావచ్చు. నేచర్ విల్ సెలెక్ట్ దోస్ ట్రైట్స్ విచ్ ఆర్ ఫేవరబుల్. ఇన్ ద సేమ్ వే ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో ద administrative mechanism will select those people who are naturally ethically strong. So in the long run you might be making the money for a short term if you are a corrupted man, but in the long run only the uncorrupted people will be selected for higher positions. Same like natural selection, how it will be selecting favorable traits. అలా రాస్తే ఏమవుతుందనంటే ఎవాల్యుయేటర్కి 360 degrees నాలెడ్జ్ ఉంది, చాలా మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, ఎగ్జాస్టివ్గా రీడ్ ఈయన చదివాడు అన్న కంక్లూజన్కి వస్తారన్నమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. యశ్వంత్ ఎస్, కంటెంట్ ఈజ్ గుడ్, వీక్ ప్రజెంటేషన్, నీడ్ టు ఇంప్రూవ్, ఇస్ డైవర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ 360 degrees. బాగా యశ్వంత్ బాగా రాస్తున్నారు మీరు, ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలి, వీక్ ప్రజెంటేషన్ ఉంది. రమ్య ఎస్, రమ్య నీడెడ్ 360 degrees అప్రోచ్, వీక్ ప్రజెంటేషన్, కంటెంట్ ఈజ్ ఓకే, చాలా ఇంప్రూవ్మెంట్ అవసరం. రమేష్ స్పెసిఫికల్గా ఇంకొకటి ఏమైందంటే ఇంకా మిగతా వాళ్ళే కూడా రివ్యూ చేద్దాము అని అంటే మీరు టెలిగ్రామ్లో షార్ట్ కట్లతో రాశారు, జేకే పీకే అని మీరు రాశారు కాబట్టి అది ఎవరో తెలియట్లేదు ఆ పేరు. సో అందుకోసం మిగతా వాళ్ళే చేయలేకపోయాము. రమ్య. త్రివేణి నీడెడ్ టు ఇంప్రూవ్ ప్రజెంటేషన్, హ్యాండ్ రైటింగ్, నీడెడ్ స్మాల్ ఇంప్రూవ్మెంట్స్, చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ అవసరము. ఐ థింక్ త్రివేణి. వన్ మోర్ శ్రీనివాస్, కంటెంట్ ఈజ్ గుడ్, నీడ్ టు ఇంప్రూవ్ హ్యాండ్ రైటింగ్, నౌ ఇంప్రూవ్డ్. ఎస్, శ్రీనివాస్ ఫస్ట్ ఆన్సర్కి లాస్ట్ ఆన్సర్కి ఈ రోజు వరకు ఆన్సర్కి ఎవరైనా ప్రాపర్గా ఇంప్రూవ్ అయ్యారు అని అంటే ఈ శ్రీనివాస్, యు ఆర్ ఇంప్రూవింగ్ ఎ లాట్ శ్రీనివాస్, ఆర్ యూ దేర్? మీరు చాలా ఇంప్రూవ్ అవుతున్నారండి, సేమ్ కంటిన్యూ అండి. త్రివేణి ఆన్సర్లు బాగున్నాయి, బట్ ఇంకొంచెం బెటర్గా వేరే వాళ్ళతో పోలిస్తే మార్క్స్ వస్తాయి, యావరేజ్ మార్క్స్ వస్తాయి. వేరే వాళ్ళతో పోలిస్తే ఇంకొంచెం బాగా రాయాలనేదే నా ఉద్దేశము. ఇఫ్ నాట్, యు ఆర్ డూయింగ్ గుడ్ త్రివేణి. శ్రీనివాస్. విష్ణుతేజ, కంటెంట్ ఈజ్ టూ గుడ్, వీక్ ప్రజెంటేషన్, సమ్ వాట్ నెగ్లిజెన్స్. విష్ణుతేజ అర్థమైపోతుంది, విష్ణుతేజ చాలా బాగా రాస్తాడు కానీ నెగ్లిజెన్స్ కొందరు కూడా ఎందుకులే అని రాసిస్తారు. అది ఆ నెగ్లిజెన్స్ కూడా చాలా పెద్ద పొరపాటు అవుతుంది. ఇఫ్ నాట్, కంటెంట్ ఈజ్ టూ గుడ్, వీక్ ప్రజెంటేషన్ ఎందుకు జరుగుతుందంటే బికాజ్ ఆఫ్ నెగ్లిజెన్స్. ఏముంది లేదు, టెస్ట్ సిరీసే కదా అని అట్లా తీసుకోవచ్చు, డైలీ ఆన్సరే కదండి. అది కూడా సీరియస్గా తీసుకుంటే ఏమవుతుందంటే ఇంకా బెటర్గా మనం ఎగ్జామినేషన్ హాల్లో బాగా రాయవచ్చు విష్ణుతేజకు సంబంధించినంత వరకు. అమృతేశ్వరి
డయాగ్రామ్స్ నీడ్ టు బి యాడెడ్, నీడ్ టు ఇంప్రూవ్ ప్రజెంటేషన్ కంటెంట్. అప్పుడు కొన్నిసార్లు డయాగ్రామ్స్ అంటే ఏంటంటే ఎక్స్క్లూజివ్ డయాగ్రామ్ రాయాలనేది కాదు ఉద్దేశం. అంటే కొన్నిసార్లు మనం ఒక పేజీ మొత్తంలో రాయలేనిది ఒక చిన్న 1/4 పేజీలో ఒక డయాగ్రామ్ వేసి చూపెట్టగలం అన్నమాట. అదొక్కటి బ్లాక్ డయాగ్రామ్స్ లాగా, స్కిమాటిక్ డయాగ్రామ్స్ లాగా కొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అన్నది, ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే బాగుంటున్నది ఉద్దేశం. నీడెడ్ టు యాడెడ్. చందన వీక్ ప్రజెంట్ నీడ్ టు ఇంక్లూడ్ ఎగ్జాంపుల్స్. సేమ్ చందన. సంజన నీడ్ టు రైట్ ఎఫెక్టివ్ ఇంట్రో అండ్ కంక్లూజన్. కంటెంట్ ఈజ్ జనరల్. సంజన నాకు మీ పేపర్ గుర్తుందండి, మీరు ఉన్నారా? జనరల్గా రాయొద్దు. హిస్టరీకి హిస్టరీ జార్గన్ ఉంటుంది, ఎకానమీకి మీరు ఇప్పటిదాకా రాసింది అయితే, పాలిటీకి పాలిటీ జార్గన్ ఉంటుంది, గవర్నెన్స్కి గవర్నెన్స్ జార్గన్ ఉంటుంది, ఎథిక్స్కి ఎథిక్స్ జార్గన్ ఉంటుంది. మీ ఎథిక్స్ పేపర్ ఎవాల్యుయేషన్ అయింది, జనరల్గా రాస్తున్నారు, అదొకటి అవాయిడ్ చేయండి. డోంట్ రైట్ జనరల్లీ, రైట్ స్పెసిఫికల్లీ. అంటే పాలిటీ అన్నప్పుడు పాలిటీ లాంగ్వేజ్, గవర్నెన్స్ అన్నప్పుడు గవర్నెన్స్ లాంగ్వేజ్ గుర్తుంచుకోవాలి. ఇది ఇంకో పాయింట్ చెప్తున్నాను నేను, అది యూపీఎస్సీ కూడా వర్తిస్తుంది, మన గ్రూప్ 1 కూడా పనికొస్తుంది. ఏంటనంటే ఆ భాష. ఎథిక్స్ అన్నప్పుడు అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, రూల్ ఆఫ్ లా, సెల్ఫ్లెస్నెస్. ఇప్పుడు అది నోలన్ కమిటీ ఉన్నాయి, 7 పాయింట్స్ ఉన్నాయి. మీరు సెల్ఫ్లెస్నెస్, లీడర్షిప్, ఓపెన్నెస్ ఇవన్నీ ఉన్నప్పుడు ఎగ్జాంపుల్స్ ఇవ్వట్లేదే. ఎగ్జాంపుల్స్ ఇస్తేనే కదా, ఓహో ఇదా సెల్ఫ్లెస్నెస్. నేను ఒక లేమెన్ లానే పేపర్ కరెక్షన్ చేస్తాను. ఈ సెల్ఫ్లెస్నెస్ అంటే ఇదా, ఓపెన్నెస్ అంటే ఇదా. ఫర్ ఎగ్జాంపుల్ లాయల్టీ తీసుకుందాం అనుకోండి, లాయల్టీ అంటే ఇదా అన్నట్టు ఏదో ఒక ఎగ్జాంపుల్. లార్డ్ హనుమాన్ వాజ్ వెరీ మచ్ లాయల్ టు లార్డ్ రామ యాజ్ పర్ ద రామాయణ స్క్రిప్చర్. ఒక ఎగ్జాంపుల్ రాసి చూపెట్టడం అనమాట మనం. సో ఎప్పుడైనా కూడా ఎథిక్స్ పేపర్లోనైతే, మన థర్డ్ టెస్ట్లోనైతే మీరు ప్రతి ఒక్క ఆస్పెక్ట్కి ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీరు ప్రూవ్ చేసినట్టు. మెయిన్లీ యూ సంజన, యూ హ్యావ్ టు రైట్ మోర్, యూ హ్యావ్ టు ఇంప్రూవ్ మోర్. లావణ్య, కంటెంట్ ఈజ్ గుడ్, వీక్ ప్రజెంటేషన్, నీడ్ టు ఇంప్రూవ్ ఓవరాల్. రంగనాథ్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ వెరీ గుడ్. రంగనాథన్ గారు హ్యాండ్ రైటింగ్ చాలా అందరికన్నా హ్యాండ్ రైటింగ్ ఈయనది బాగుంది. రంగనాథన్, వీక్ ప్రజెంటేషన్. అండ్ బిగ్ ప్రాబ్లమ్ ఈస్ కొందరు కూడా సమ్ టైమ్ డీవియేట్స్ ఫ్రమ్ ద టాపిక్, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. అంటే క్వశ్చన్కి జవాబు చెప్పకుండా డీవియేట్ అవుతూ ఉంటారు. దానికి సొల్యూషన్ ఏంటంటే, మనం ఎప్పుడైతే ఆన్సర్ రాస్తామో ఒక ఇంట్రో రాసిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ చదవాలి, బాడీ రాసిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ చదవాలి. అలా ఒక ఆన్సర్ రాసే తరుణంలో 3 సార్లు కనుక మీరు క్వశ్చన్ చదివారు అని అంటే మీరు ఖచ్చితంగా డీవియేట్ అవ్వరు. సో ఫస్ట్ మనం క్వశ్చన్ చదివేసి మనం ఆన్సర్ రాస్తాం కదా, స్టిల్ ఇంట్రో రాసిన తర్వాత మళ్ళొకసారి క్వశ్చన్ చదవడం, మళ్ళీ బాడీ రాసిన తర్వాత మళ్ళీ, ఎందుకంటే మనం డీవియేట్ అవుతున్నామా లేదా. సో దట్ ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆ 3వ సారి చదివేటప్పుడైనా కూడా నేను కాంటెంపరీ రాస్తున్నానే, ప్రశ్న మిడివల్ ఇండియా గురించి అడిగాడన్న ఆలోచన తట్టింది అని అంటే కనీసము హవెవర్ ఇట్ ఈస్ దాన్ని కవర్ చేసుకోవచ్చు. ఎలా హవెవర్ ద కాంటెంపరీ రిలవెన్స్ ఈజ్ కాపీడ్ ఫ్రమ్ ద మిడివల్ ఇండియా, బట్ ద ఇంపాక్ట్ ఈజ్ మోర్ లార్జర్ ఇన్ మిడివల్ ఇండియా అని మళ్ళీ మిడివల్ ఇండియా తీసుకొచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలా మీరు డీవియేట్ అవ్వకుండా ఉండాలి. కొందరు 30% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. దట్ ఈస్ ట్రూ. సమ్ టైమ్ డీవియేట్స్ ఫ్రమ్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. రంగనాథ్. సుధీర్ ఉన్నారా? సుధీర్, ఇంప్రూవ్ హ్యాండ్ రైటింగ్. సుధీర్ ఈజ్ గుడ్, కంటెంట్ ఈజ్ గుడ్, ఇంప్రూవ్ హ్యాండ్ రైటింగ్, వీక్ ప్రజెంటేషన్. వీళ్ళందరూ బాగా రాసేవాళ్ళండి. వీక్ ప్రజెంటేషన్ అంటే దాని అర్థం నిజంగా వీక్ ప్రజెంటేషన్ అని కాదు, ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలన్నది విషయం. మీరు ఇప్పుడే మే 10కే మీరు ఈ పొజిషన్లో ఉన్నారంటే యూ షుడ్ బి వెరీ గ్రేట్. ఇంకా 3 months టైం ఉంది. జూన్ 10, జూలై 10, ఆగస్ట్ 10, 3 months 20 days ఉంది అని అంటే ఎంత ఇంప్రూవ్ అవ్వచ్చు, చాలా బాగా ఇంప్రూవ్ అవ్వచ్చు, చాలా మంచి ఆన్సర్స్ రాయవచ్చు. సో వీటి మీద మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనమాట. కంటెంట్ ఈజ్ గుడ్, ఇంప్రూవ్ హ్యాండ్ రైటింగ్, వర్క్, వీక్ ప్రజెంటేషన్. దీపిక, నీడ్ టు ఫాలో వర్డ్ లిమిట్. ఎస్ దీపిక, నీడ్ టు ఫాలో వర్డ్ లిమిట్. దీపిక ఉన్నారు మీరు? వర్డ్ లిమిట్ ఫాలో అవ్వకుండా మాత్రం ఇట్స్ లైక్ ఏ డొమైసైల్ స్వాడ్, మన పీక మీద మనమే కత్తి పెట్టుకున్నట్టు. ఎందుకంటే లాస్ట్కి 2 answers ఖచ్చితంగా రాయం మనం. హేమాంజలి, కంటెంట్ ఈజ్ యావరేజ్, గుడ్ హ్యాండ్ రైటింగ్, వీక్ ప్రజెంటేషన్, డయాగ్రామ్స్ అండ్ ఫ్లో చార్ట్స్ ఆర్ కంప్లీట్లీ అబ్సెంట్, ఫాలో స్ట్రక్చర్ ఆఫ్ ద క్వశ్చన్, ఇంకల్షన్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ కేస్ స్టడీస్. హేమాంజలి, యూ నీడ్ టు ఇంప్రూవ్ ఎ లాట్. ఇలా 16 ఆన్లైన్ స్టూడెంట్స్ అండ్ 10
ఆఫ్లైన్ స్టూడెంట్స్ పేపర్స్ కంక్లూడ్ చేశాము. నేను ఇంకా ఏం చెప్తాను అని అంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో ఆఫ్లైన్లోకి వస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా బాగా చేయొచ్చు. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను ఇప్పుడు అడగండి. ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్. హర్ కంటెంట్ ఈజ్ గుడ్, షీ ఇంప్రూవ్డ్ ఎ లాట్, హర్ రైటింగ్ ఈజ్ ఆల్సో గుడ్, కన్సిస్టెన్సీ ఉండాలి. గ్రూప్ 2 ఎందుకమ్మా? 2 ప్రిలిమ్స్ అయ్యింది కదా సార్. ఎంత బాగుంది కదా అంతా. సరే గ్రూప్ 2 రాయండి, అది ఆబ్జెక్టివ్ టైపు. సో వర్కింగ్ అవర్స్ పెంచుకోవాలి. నేను ఏమంటానంటే మీరు ఫుల్ టైం ప్రిపేర్ అవుతా ఉంటే 8 hours యూ పుట్ ఫర్ గ్రూప్ 1 అండ్ 6 hours యూ పుట్ ఫర్ గ్రూప్ 2. సో డైలీ 6 hours గ్రూప్ 2కి. మేనేజ్ చేసుకొని చాలా ఇబ్బంది అవుతుంది సార్. అయితే అది గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు. అది ఆబ్జెక్టివ్ టైపే ప్రిపేర్ అవ్వాలి. కంటెంటే సేమ్ కంటెంట్. నేను ఓపెన్గా చెప్తున్నాను, మీరు నోటీస్ చేయండి. మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ ఎవరు క్లియర్ చేశారు అని అంటే మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ సీనియర్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, కంటెంట్ ఉన్న వాళ్ళు 90% క్లియర్ చేశారు, 10% లక్ ఉన్న వాళ్ళు క్లియర్ చేశారు. అంటే దాని అర్థం ఏంటంటే మళ్ళీ మెయిన్స్ కూడా గ్రూప్ 2ది హై స్టాండర్డ్ ఉంటుంది. హై స్టాండర్డ్ ఉంటే ఎవరికైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందో, ఎవరికైతే కాన్సెప్ట్ క్లారిటీ ఉందో వాళ్ళు మాత్రమే క్లియర్ చేయగలరు. ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ కంటెంట్ మనకు మెయిన్స్లో వస్తుంది, గ్రూప్ 1 మెయిన్స్లో. సో గ్రూప్ 1 మెయిన్స్ మీద మంచి మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవుతే 60% ఆఫ్ ద గ్రూప్ 2 ప్రిపరేషన్ అయిపోయినట్టే. ఆ 40% ఎక్స్ట్రా మీరు డైలీ 6 hours మీద పెట్టాల్సి ఉంటుంది. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎక్కువ ఎనర్జీ గ్రూప్ 1కే పెట్టండి. సార్ నోట్ మేకింగ్ ఇంపార్టెంటా? 100% ఇంపార్టెంట్. నోట్ మేకింగ్ లేకపోతే అది మిస్టేక్. అది ఎందుకనంటే మనం ఎగ్జామినేషన్ హాల్లో ఏమి రాస్తాము అని అంటే ఏది పదే పదే చదివామో అదే మనం గుర్తొస్తుంది అంటే ఆ పదే పదే ఏది చదవాలో మనం రాసి పెట్టుకోవాలి. దాన్ని రివిజన్ నోట్స్ అని అంటారు, దాన్ని సమరీ నోట్స్ అని అంటారు. మీరు ఇప్పుడు ఆన్సర్ ఎంత బాగా రాసినా కూడా మీరు సమరీ నోట్స్ రాయకుండా, మీకు రివిజన్ నోట్స్ లేకుండా కనుక మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్తే ఏది గుర్తురాదు. ఖచ్చితంగా సమరీ నోట్స్ రాయాల్సిందే. ఆ సమరీ నోట్స్ ఎలా ఉండాలి అని అంటే సెంటెన్సెస్ ఉండొద్దు, వర్డ్స్ ఉండాలి. ఆర్టీఐ, రిపీల్డ్ ఆఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్, అంతే. ఆఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్, OSA ఆఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్. అందులో ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయి, డయాగ్రామ్లో చీఫ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్, PIO, AP, అలా అక్షరాలు మాత్రమే ఉండాలి. అప్పుడు మనం ఫటాఫట గుర్తొస్తాయన్నమాట. ఎనీ డౌట్స్ ఆన్లైన్? సార్ నరేష్ రెడ్డి గట్టిగా చెప్పండి. సార్ నేను గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు క్లియర్ చేశాను సార్ ప్రిలిమ్స్. అయితే నేను గ్రూప్ 1 ఎక్కువ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఏమంటారు సార్? అదే మంచి విషయం నరేష్. గ్రూప్ 1 ఫోకస్ చేయండి. గ్రూప్ 1 నాలెడ్జ్ కూడా మీకు గ్రూప్ 2కి సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు కంటెంట్ చదువుతారు కదా, అక్కడ మనం ఆబ్జెక్టివ్ లెవెల్లోనే చదువుతాం కాబట్టి అది వస్తే రాస్తాం, లేకపోతే లేదు. ఇక్కడ సబ్జెక్ట్ చదువుతాం కాబట్టి ఆ సబ్జెక్ట్ ఖచ్చితంగా మీకు గ్రూప్ 2 కూడా యూజ్ అవుతుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు, గ్రూప్ 2 80% గ్రూప్ 2 గ్రూప్ 1 మెయిన్స్ రాసే వాళ్ళే క్లియర్ చేస్తారు. కానీ అది గ్రూప్ 2 వాళ్ళకి అన్యాయం చేసినట్టు అవుతుంది. మళ్ళీ క్వశ్చన్ స్టాండర్డ్ పెరుగుతుంది. ఆ క్వశ్చన్ స్టాండర్డ్ ఇప్పుడు మీరు చూడండి, యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మళ్ళీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాస్తే వాళ్ళది ఈజీ క్లియర్ అయిపోతుంది. 5 రోజులు చదువుకుంటే చాలు. అంటే ఓవరాల్ నాలెడ్జ్లో నుంచి వాళ్ళు ఆన్సర్ రాస్తూ ఉంటారు. మీకు ఈ గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతే ఓవరాల్ నాలెడ్జ్ వస్తుంది. ఇంకా మంచి విషయం ఏంటంటే జూలైలో ఉంది మనకి గ్రూప్ 2. సో అప్పటి వరకు ఇదే సీరియస్ ప్రిపరేషన్ మీరు గ్రూప్ 1 మీద కంటిన్యూ చేస్తే అదే మీకు గ్రూప్ 2కి సరిపోతుంది. ఆ గ్రూప్ 2 అయిపోయినాక మళ్ళీ సమరీ నోట్స్ మీద మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తే సరిపోతుంది. నిన్నటి డైలీ టెస్ట్లో అంటే ప్రీ బ్రిటిష్ ఎరాలో ఉమెన్కి స్పెసిఫిక్గా సోషల్ రిలీజియస్గా పాలసీస్ ఏం చేశారో అని అడిగాను సార్. పాలసీస్ అని అంటే దాని అర్థం ఏంటంటే ప్రీ బ్రిటిష్ టైమ్స్లో వేదిక్లో ఉమెన్ యొక్క పొజిషన్ ఎలా ఉంది, పొజిషన్స్ రాయాలి మనం. వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. Discuss legislative measures that have been enacted to advocate for the advancement of women's rights and empowerment in socio-religious movements in pre-British era. Early Vedic period, women have equal rights with men. See, legislative measures అంటే శాసనాలు చెక్కుతారు కదా, అది లెజిస్లేటివ్ మెజర్సే. శాసనం అంటే లెజిస్లేషనే కదా, చట్టం అది. ఏవైతే చట్టాలు, ఏవైతే శాసనాలు చేశారో ఉమెన్కి బెనిఫిట్ అయ్యే విధంగా అవన్నీ మనం మెన్షన్ చేయాలన్నమాట. శాసనాలే లెజిస్లేటివ్, అవి రూల్ ఆఫ్ లా. ఇండైరెక్ట్గా మనం ఏం అడుగుతున్నామంటే శాసనాల గురించి అడిగాం మేము. చాలా తక్కువ ఉంది సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎలా రాయాలి అని అంటే డిస్కస్ లెజిస్లేటివ్ మెజర్స్ దట్ హ్యావ్ బీన్ ఎనాక్టెడ్ టు అడ్వకేట్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఉమెన్ రైట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్. ఫస్ట్ పారాగ్రాఫ్ ఉమెన్ గురించి హైలైట్ చేస్తూ మనం రాస్తాము. ద రోల్ ఆఫ్ ఉమెన్ వాస్ నెవర్ సెకండరీ టు ద మెన్.
the woman was equivalent to men in all the aspects from pre-British times, in the ancient times to today. But however, in the pre-British times, mainly in the later Vedic ages, the woman role has been reduced. In order to make their situation more better, some inscriptions were being made by several kingdoms. The following are అని ఏవైతే మనకు మీ మోడల్ ఆన్సర్లో ఇచ్చాం కదా అవన్నీ మనం మెన్షన్ చేస్తూ రాయాలి. కానీ ఇక్కడ మీ యొక్క స్కిల్ ఏంటంటే లెజిస్లేటివ్ మెజర్స్ అంటే శాసనాలను గుర్తుంచుకోవడం మనది. ఓహో అది శాసనాలా అన్నది మనకి అర్థమవుతుంది. సార్ ఇంకొకటి అంటే ఎథిక్స్లో కొటేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు అవును. అంటే ఆ కొటేషన్లో ఉన్న ఎసెన్స్ ద్వారా మనం ఆన్సర్ రాయాలి. చేయాలా లేదా ఆథర్ స్పెసిఫిక్గా ప్రజెంట్ చేయాలి సార్? ఎసెన్సే. ఫర్ ఎగ్జాంపుల్ అది ఉంటుంది కదా, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ. సో ఇట్స్ ఆల్ ఆస్కింగ్ అబౌట్ పవర్. సో అది ఎవరు ఇచ్చారనేది మనకు అనవసరం లేదు. ఆ పర్టికులర్ కాంటెక్స్ట్లో నుంచి మనం ఆన్సర్ రాయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్.